వారిని 8వ రోజు దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు చెప్తున్నటువంటి మాటలు. అంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని చూచే వరకు మరణము చూడకుండా ఉన్నారాయన. ఆ మాటలు పలికి మరి ఆ వెలుగును చూశారు, రక్షణను చూశారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే దావీదు కీర్తనలో మనం చూస్తాం. ఇశ్రాయేలీల కొరకే కాదు కానీ అన్యజనుల కొరకు కూడా నీ రక్షణ, మరి దేవుడిచ్చినటువంటి రక్షణ, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి రక్షణ మరి ఆయన చూసినట్లుగా మనం చూస్తాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారముగా మరి లోకాసు వార్తలోనే ఆ రక్షణను బట్టి ఆ వెలుగును మనం మరి ఒక చోట చూస్తాం. ఏంటి ఆ వెలుగు అంటే, ఎవడును దీపమును ముట్టించి పాత్రలతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. దీపస్తంభం మీద ఏంటా దీపస్తంభము? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. గొర్రె పిల్ల గొర్రె బిడ్డలుగా అవమానకరంగా మాట్లాడినా కానీ, ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటాము. ప్రకటిస్తూనే మరి దేవుని నామాన్ని స్తుతిస్తాము, మహిమపరుస్తాము, ఘనపరుస్తాము. ఇదిగో దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపము, ప్రదీపము. మరి ఆ దీపము లోకానికి వెలుగై ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నాం. ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఎందు నిమిత్తమైతే ఈ లోకమంతటికీ వెలుగుగా ఉండాలి. ఈ దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, ఒక మండలానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికో కాదు దేవుడు సృష్టించింది. లోకమంతా ప్రకటించడానికి, ప్రకాశించడానికి మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి దేవుడు వెలుగుగా వచ్చాడు. ఆయన వస్త్రాలు వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడని చెప్పి కీర్తన గ్రంథంలో చూసాము. ఆ వస్త్రము దగదగా